హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మిష్టి మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం 53తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ ద వీడియో. నువ్వు తప్పు చేసావు శివ్ అన్న రావుగారు మాట విని నాన్న ఎందుకలా అన్నారు అని శివ్ ఆలోచనలో పడితే రాగిణి రాజీ మొహాల్లో నవ్వు వస్తుంది. మిగిలిన అందరి మొహాల్లో రావుగారి మీద ఫస్ట్ టైం కోపం కనిపిస్తుంది. విజయ గారైతే పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ గట్టిగా మాట్లాడని ఆవిడ ఏం తప్పు చేశాడు నా కొడుకు అని కొద్దిగా గట్టిగానే అడుగుతారు. విజయ్ గారు గట్టిగా మాట్లాడగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తే వాళ్ళ నాన్నని గమనిస్తున్న శివుకి మాత్రం పెదాలపై నవ్వు వస్తుంది. రావుగారు మాత్రం విజయ గారు అంత గట్టిగా మాట్లాడడంతో తప్పు చేయలేదా నీ కొడుకు, మనకి తెలియకుండా పెళ్లి చేసుకొని అని అడుగుతారు. అదేమీ తప్పు కాదు, ఒక మనిషి ఆఖరి కోరిక కోసం తప్పక చేసుకున్నాడు. అయినా అది కాదు, వద్దు అనుకొని పంపించేశారు. వాడెవరిని చేసుకుంటే తప్పేముంది, మనం వెతికిన అలాంటి బంగారాన్ని తెచ్చి చేయలేము. వాడేమీ తప్పు చేయలేదు అంటారు విజయ. అవునన్నయ్య అని ఆయన తమ్ముళ్ళు, అవును బావగారు అని మరదళ్ళు, అవును అని మిగిలిన పిల్ల బ్యాచ్ విజయ గారికి సపోర్ట్ చేస్తారు. నువ్వేంటిమా ఏమీ మాట్లాడలేదు అని తల్లిని అడుగుతారు రావుగారు. ఈసారి నేను కూడా నా కోడలికే సపోర్ట్ అంటారు ఆవిడ. అయితే ఇప్పుడేమంటారు అందరూ అని అడుగుతారు రావుగారు. శివ్ చేసింది తప్పు కాదు అని ముక్త కంఠంతో అందరూ అంటారు. రాజీ, రాగిణి మీరేమంటారు అని రావుగారు అడుగుతారు. అన్నయ్య తప్పే అంటాను, నిన్ను మోసం చేశాడు అంటుంది రాజీ. రాగిణి మాత్రం మ్యూట్ అయిపోయింది. వాళ్ళ మావయ్యకి తన గురించి నిజం తెలిసింది అని. నేను ఇప్పటికీ అదే అంటాను, శివ్ చేసింది తప్పే. తనతో తీసుకురాకుండా అలా వాళ్ళని వదిలేసి రావడం అని గంభీరంగా అంటారు రావుగారు. ఫస్ట్ అన్న మాటకి కోపం వచ్చినా తర్వాత అన్నది ఒక్క క్షణం ఆలోచించి అందరూ సంతోషంగా శివ్ వైపు చూస్తారు. వాళ్ళ నాన్నని చూసినప్పుడే శివ్కి అర్థమైంది ఆయనకేమీ అభ్యంతరం లేదు అని. అందుకే నవ్వుకున్నాడు. పిల్ల గ్యాంగ్ అంతా ఆనందంగా కేకలు వేస్తూ ఎగురుతారు. శివ్ వైపు చూస్తూ నా కొడుకు తప్పు చేయడు అని నాకు తెలుసు, అక్కడ నేను ఉన్నా అదే చెప్పేవాడిని అంటారు రావుగారు. అంటే ఏంటన్నయ్య, ఇప్పుడు కోడల్ని ఇంటికి తీసుకురమ్మంటున్నావు, మరి నా కూతురు పరిస్థితి ఏంటి? వాడు చక్కగా పెళ్ళాం పిల్లలతో ఉంటే వాడినే నమ్ముకున్న నా కూతురు ఏడుస్తూ కూర్చోవాలా అని అడుగుతుంది రాజీ. అక్కరలేదు, రేపు నీ కూతుర్ని చేసుకోబోయేవాడు వస్తున్నాడు, పెళ్లి చేసి పంపిస్తాను. ఏంటి, నేను ఒప్పుకోను. ఎవరికో అనామకుడికి నా కూతుర్ని ఇచ్చి చేస్తాను అంటే? అనామకుడైతే వాడితో ఎందుకు తిరిగి కడుపు తెచ్చుకుంది నీ కూతురు? ఆ బిడ్డకి తండ్రి వాడే అయినప్పుడు వాడినే కదా చేసుకోవాలి. ఆ మాట వినగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. ఇదంతా శివ్కి తెలుసు కాబట్టి సైలెంట్గా ఒక పక్కన కూర్చొని వింటూ ఉంటాడు. ఏంటన్నయ్య, నీ కొడుకు కోసం నా కూతురు మీద నిందలు వేస్తున్నావా అని రాజీ కోపంగా అడుగుతుంది. నోర్మోయ్ రాజీ అని గట్టిగా అరుస్తారు రావుగారు. నాన్న, మీరు అంత ఆవేశపడడం మంచిది కాదు అని శివ్ దగ్గరికి వచ్చి ఆయన భుజం మీద చెయ్యి వేస్తాడు. శివ్ భుజం చుట్టూ చెయ్యి వేసి, నా కొడుకు కోసం నా చేతుల్లో పెరిగిన ఆడపిల్ల మీద నిందలు వేసేవాడిలాగా కనిపిస్తున్నానా? నీ కూతురు గురించి మొత్తం తెలిసి నా కొడుకు ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా ఇంటి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే నిజం తెలిస్తే నాకు ఏమవుతుందో అని ఆలోచించి రోజు అర్ధరాత్రుల వరకు పబ్లో మందు తాగి చిందులు వేయడమేగా నీ కూతురు చేసే పనులు అన్నీ నీకు తెలుసు కదా అని రావుగారు అనగానే, అవేదో ఈ కాలం పిల్లలు సరదాగా అప్పుడప్పుడు మామూలే కదా అని చిన్నగా అంటుంది రాజీ. ఏం సరదా, మన ఇంట్లో పిల్లలు అలా ఎవరైనా చేస్తున్నారా? సరే,
నీ కూతురు సరదా పడింది. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకోవడం కూడా సరదాయేనా? కానీ నాకు నా ఇంటికి అది అవమానం. దానికి కారణమైన వాడిని పిలిపిస్తున్నాను. 2 రోజుల్లో పెళ్లి. ఇంకీ విషయంలో నువ్వు నోరెత్తినా, నా నిర్ణయాన్ని కాదు అన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అంటారు రావుగారు. ఆ మాటకి రాజీకి షాక్ తగులుతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక నీళ్లు నములుతుంది. వెళ్ళు, ముందు నీ కూతుర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఒకసారి పూర్తిగా చూపించు. ఏదో ప్రాబ్లం ఉందని, మందులు వాడాలని ఆ రోజు డాక్టర్ చెప్పింది. అదేంటో తెలుసుకొని కూతుర్ని దగ్గరుండి చూసుకో. పార్టీలు అంటూ తిరగకుండా అని చెబుతారు రావుగారు. రాజీ ఇంకేం మాట్లాడలేక కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. రావుగారు శివు చేతులు పట్టుకొని, నన్ను క్షమించు నాన్న, నిన్ను ఇన్ని రోజులు ఇంటికి దూరం చేశాను అంటారు. నాన్న, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు వెళ్ళమంది కూడా వాళ్ళ కోసం కదా అంటాడు. అని తల ఊపుతారు. నువ్వు వెళ్ళాక రాగినికి నచ్చచెప్పి పెళ్లి చేద్దాం. నువ్విక్కడే ఉంటే వాళ్ళు పెళ్ళి పెళ్ళి అని గోల చేస్తారు. నీకిష్టం లేకుండా నేను చేయలేను. అందుకే నిన్ను పంపిస్తే వాళ్ళు తగ్గి పెళ్ళికి ఒప్పుకుంటారు అనుకున్నా. కానీ వాళ్ళు ఈ ఇంటి మీద పెత్తనం కోసం నిన్నే కావాలి అనుకుంటున్నారు అని లేటుగా తెలుసుకున్నాను. నీకు తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు శివ్ అని అడుగుతారు. చెబితే ఇదిగో ఇప్పుడొచ్చినట్టే అప్పుడు గుండెల్లో ప్రాబ్లం వచ్చేది అంటాడు శివ్. ఆ మాటకి అందరూ షాక్గా చూస్తుంటే, అంటే అన్నయ్యకి హార్ట్ అటాక్ రాగిణి వల్ల వచ్చిందా అని వంశీ అడుగుతారు. హమ్ నీకెలా తెలిసింది పెద్ద అడుగుతారు రాజ్యలక్ష్మి గారు. ఆ రోజు నేను నాకు తెలిసిన అతనికి బాగోలేదని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను కదా, అక్కడ రాగిణి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చూశాను. మన హాస్పిటల్ వదిలి ఇక్కడికి వచ్చిందేంటి అని చూద్దామని వెళ్ళేసరికి డాక్టర్తో మాట్లాడుతుంది విన్నాను. తర్వాత డాక్టర్ని అడిగితే మొత్తం చెప్పింది. ఇది 3వ సారి అబార్షన్ చేయమని వచ్చింది అని. చేస్తే ప్రాణానికి ప్రమాదమే, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు అని చెప్పారు. నాకు అస్సలు అర్థం కాలేదు. బయటికి వచ్చి నాయక్ని అడిగితే మొత్తం చెప్పాడు. తనకి తెలియకుండా ఏమీ జరగదు. ఎందుకంటే మన ఇంట్లో అందరి సెక్యూరిటీ చూసేది తను. ఎవరు ఎక్కడికి వెళ్ళేది తెలుసు. అందుకే నాయక్ని గట్టిగా అడిగితే చెప్పాడు. శివ్కి నాయక్కి మాత్రమే తెలిసిన విషయాలు. అంతే, తట్టుకోలేకపోయాను. నాయక్కి ఇంట్లో చెప్పొద్దు అని చెప్పా. అప్పటికే గుండెల్లో చిన్న బాధ. నా కొడుకుని ఇలాంటి దానికోసం ఇన్నాళ్ళు దూరం పెట్టానా అని. అంతే, తర్వాత ఏం జరిగిందో తెలీదు. హాస్పిటల్లో ఉన్నాను అని చెబుతారు రావుగారు. అది విన్న రాజ్యలక్ష్మి గారు, ఏదో పబ్కి వెళ్తుందని తెలుసు కానీ ఇలా దారి తప్పింది అనుకోలేదు. ఎప్పుడూ అరుస్తానే ఉన్నాను రాజీని, దానికి భయం చెప్పు అని. దీనికి ఉంటే కదా దానికి ఉండడానికి అని బాధగా అంటారు రాజ్యలక్ష్మి గారు. ఇంకా విషయం వదిలేయండి అందరూ. అన్నయ్య, వదిన ఫోటో, పిల్లల ఫోటో చూపించవా అని అడుగుతుంది శ్రీనిక. ఆహా, ఫోటో కాదు అన్నయ్య, వీడియో కాల్ చేయి, డైరెక్ట్గా చూస్తాం. నువ్వు వాళ్ళ అల్లరి చెబుతుంటే ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. ప్లీజ్ అన్నయ్య, కాల్ చేయవా అడుగుతుంది అన్విత. ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి అయ్యి ఉంటుంది, పడుకొని ఉంటారేమో అంటారు వంశీ గారు. అక్కడిప్పుడు మిడ్-నైట్ 12 అయ్యి ఉంటుందిరా. నేను కూడా అందుకే ఆగాను. అందులో 3 రోజుల నుంచి ఆఫీసులో ప్రాజెక్ట్ బిజీ వల్ల ఫోన్ చేయడం కుదరలేదు. వర్క్ అవ్వగానే నేనే చేస్తాను అన్నాను. తనింకా పడుకొని ఉంటుంది. ఇవాళ కూడా చేయలేదుగా. ఇక్కడ మాట్లాడుతూ, ఎందుకో తెలీదమ్మా, నిన్నటి నుంచి చాలా అనీజీగా ఉంది. పిల్లల్ని చూడకో ఏమో అంటాడు శివ్. మరి 3 రోజుల నుంచి ఎందుకు చేయలేదు నాన్న? ప్రాజెక్ట్ టైం అయిపోయింది. ప్రాబ్లం వచ్చింది సిస్టమ్స్లో, అది చూడాలి. ఫోన్ చేస్తే ఇద్దరూ వదలరు. నేను కూడా కట్ చేయలేను అంత తొందరగా. ఇక్కడ వర్క్ చూస్తే హెవీగా ఉంది. అందుకే ముందే తనకి చెప్పాను. ఇవాళ నాన్న పిలిచే ముందే చేద్దాము అనుకున్నా. కానీ నాన్న పిలిచేసరికి ఇటు వచ్చాను.
చిన్నా, పైన నా ఫోన్ ఉంది, తీసుకురా, ఫోటోలు చూపిస్తాను అంటాడు శివ్. వర్షిత్ పరుగున వెళ్తాడు. ఫోన్ తెచ్చి మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి అన్నయ్య అని చేతికిస్తాడు. మిస్డ్ కాల్ ఇప్పుడు అని ఫోన్ చూసేసరికి హరిగారివి సత్యంవి ఉంటాయి. ఇదేంటి ఇన్నిసార్లు చేశారు, అది కూడా ఈ టైంలో అంటాడు. ఎవరు చేశారు శివ్ అని రావుగారు అడుగుతారు. హరి అంకుల్ నాన్న అంటూ ఫోన్ చేయబోతుండగా హరిగారు నుంచి మెసేజ్ వస్తుంది. వీళ్ళు పడుకోకుండా మెలకుగా ఉన్నారు అంటే ఎవరికి ఏమన్నా నో నో అనుకొని ఆ మెసేజ్ ఓపెన్ చేస్తాడు శివ్. అందులో, శివ్, అర్జెంట్ కాల్ చేయి, పిల్లల్ని మీద బెంగ పెట్టుకున్నారు, ఫుల్ ఫీవర్, పడుకోవడం లేదు, నిన్నే కలవరిస్తున్నారు, తొందరగా కాల్ చేయి అని ఉంటుంది. ఓ నో అని నుదురు రుద్దుకుంటూ, చిన్నా, ల్యాపీ తీసుకురా ఫాస్ట్గా అంటాడు. ఏమైంది శివ్ అంటారు అందరూ ఒకేసారి. పిల్లలు బెంగ పెట్టుకున్నారు అంటమా, పడుకోకుండా నన్నే అడుగుతున్నారంట, ఫుల్ ఫీవర్ అని హరి అంకులు మెసేజ్ చేశారు. అయ్యో, అంత అలవాటు కదా, నువ్వు ఒక్కసారే ఇన్ని రోజులు దూరం వచ్చావు. రోజు ఫోన్ చేసినా బాగుండేది, 3 రోజులు చేయకపోయేసరికి బెంగ వచ్చి ఉంటుంది. ఐశ్వర్య అయినా చేయలేదేంటి అని అడుగుతారు విజయ. తను, నేను వర్క్ అని చెప్పానుగా, ఇప్పటికే నాన్న టెన్షన్, ఇప్పుడు వర్క్ టెన్షన్, చెబితే ఆ టెన్షన్ కూడా నాకెందుకని చెప్పదు. ప్రాజెక్ట్ పోతే పోయింది, పిల్లల కంటే ఎక్కువ నువ్వైనా చేయాల్సింది కదా అంటారు విజయ. అది మామూలు ప్రాజెక్ట్ అయితే నేను పట్టించుకునేవాడిని కాదమ్మా, గవర్నమెంట్ది కదా, తేడా వస్తే ఇన్నాళ్ళు మనం కష్టపడిందంతా వృధా అవుతుంది. ఒక్కడు చేసిన మిస్టేక్ ఇంత టెన్షన్ తెచ్చిపెట్టింది అంటాడు శివ్. ఇంతలో వర్షిత్ ల్యాపీ తేగానే వీడియో కాల్ చేయడానికి రెడీ అవుతాడు. అన్నయ్య, ఒక్క నిమిషం టీవీకి కనెక్ట్ చేస్తా, నువ్వు అక్కడ కూర్చొని ల్యాపీలో మాట్లాడు, మేం సైలెంట్గా ఇక్కడ కూర్చొని చూస్తాం ప్లీజ్ అంటాడు వర్షిత్. వాళ్ళ కోరిక కాదు అనలేక సరే కానివ్వు అని చెప్పి కాల్ చేస్తాడు శివ్. అందరూ చూస్తున్నారు అని ఐషుకి చెప్పొద్దు అని చెబుతారు. శివ్ కాల్ చేయడం చూసి ట్యాబ్ ఆన్ చేసి పిల్లలు ఎక్కడున్నారో చూడు అని శివ్కి పిల్లల్ని చూపిస్తారు హరిగారు. అదేంటి అంకుల్, అక్కడ కూర్చున్నారు పిల్లలు ఈ టైంలో అని అడుగుతాడు బాధగా. కథ కొనసాగుతుంది. ఈరోజు కొంచెం చిన్నదే ఇచ్చాను యార్, కొంచెం బయటకు వెళ్ళడం వల్ల రాత్రి చాలా లేటుగా రావడం, వీడియో చేయడం కుదరలేదు, అందుకే ఉదయాన్నే హడావుడిగా చిన్నది చేసి ఇచ్చేశాను. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.